హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్‌కి సంబంధించిన రైతు భరోసా నిధులు, అలాగే రైతు బంధు నిధులనేది విడుదలైతే అవుతున్నాయండి. మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్‌కి సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు ఏ రోజున వారి ఖాతాలో జమ అవుతున్నాయి. దాని గురించి మనమైతే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం మీరైతే చూడండి. అదేవిధంగా కౌలు రైతు కూడా వచ్చే అవకాశం ఉందా లేదని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ గురించి కూడా అప్డేట్ అయితే వచ్చింది. మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఈసారి వచ్చేసి వచ్చే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద, అలాగే ఈసారి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతులకైతే క్లారిటీ అయితే ఇచ్చేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడు ఏ రోజున వచ్చేసి డబ్బులైతే వేస్తున్నామని ఈరోజు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి. డేట్ కనుక చూసుకుంటే 21వ తారీఖు గురువారం రోజున మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు ఏదైతే ఉందో మనకైతే వచ్చేస్తున్నాయండి. దాని గురించి మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైతన్నల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా. మొత్తానికి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకైతే తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఒక్కసారి కూడా రైతు భరోసా నిధులైతే విడుదల చేయలేదు. ఈసారి వచ్చే ఏదైతే నిధులైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు, ఆ డబ్బులు అనేది మనకైతే ఈ నెల నవంబర్ నుంచి అయితే విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చారు కదా. దానికి సంబంధించిన డేట్ కూడా ఒకటైతే ఫిక్స్ చేశారండి. ఈ నెల 28వ తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయట. అది కూడా ఈ నెల 28వ తారీఖు నుంచి వచ్చే డిసెంబర్ 15 కల్లా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా 7,530 కోట్ల రూపాయలని వారి ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి. మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రాబోతున్నాయండి. గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో ఎకరానికి 7,500 రూపాయలు, అవి అయితే వచ్చేస్తాయి. కాకపోతే ఈసారి అందరికీ వచ్చే అవకాశం అయితే లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చేసి మన పేరు మీద ఎన్ని ఎకరాలైనా ఉండని, 100 ఉండని, 50 ఉండని, పాస్ పుస్తకం ఉంటే చాలు. వాళ్ళకైతే గతంలో రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అయితే చేయట్లేదు. ఏదో సబ్ కమిటీ రిపోర్ట్‌లో వచ్చాయి కదా, సర్వే చేసుకున్న దాని ప్రకారం ఇస్తామని చెప్పారు. అది కూడా ఒక 10 ఎకరాలు అయితే ఉండొచ్చు. దాంతోపాటు వానాకాలం సీజన్ సంబంధించిన కౌలు రైతులకైతే ఈసారి డబ్బులైతే రావండి. వచ్చే యాసంగి పంట నుంచి డబ్బులైతే ఇస్తామని హామీ అయితే ఇచ్చారు, ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ నెల 28వ తారీఖున డబ్బులు వస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి వీడియో కింద, ఓకేనా. థ్యాంక్ యూ.